హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డార్లింగ్స్, ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే బెట్టింగ్ యాప్స్ మీద చేయడం జరుగుతుంది వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై హనుమాన్, జై శ్రీరామ్. సో డార్లింగ్స్, మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ మీద అండ్ బెట్టింగ్ యాప్స్ మీద అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా మనం చూసిన బెట్టింగ్ యాప్స్ ఒక ఎత్తు, కానీ ఇవాళ నేను చెప్పే బెట్టింగ్ యాప్ ఇంకో ఎత్తు. ఆల్రెడీ దీన్ని నాన్ వెజ్ అన్న కూడా ఎక్స్పోజ్ అయితే చేసిండు. సో నేను మళ్ళీ ఎక్స్పోజ్ చేస్తున్న ఈ యాప్ అయితే. ఇప్పటిదాకా మనం చూసినాం ఆహా లాంటి వెబ్సైట్స్ కానీ, లేదా ఆ లాంటి వెబ్సైట్స్, జీ తెలుగు లాంటి వెబ్సైట్స్, మా టీవీ లాంటి వెబ్సైట్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, నెక్స్ట్ మన సెలబ్రిటీస్ అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేసారు. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరిగింది. లాస్ట్ కి ఆహా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద కూడా యాక్షన్, లాస్ట్ కి ఆహా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద కూడా కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. కానీ నాకు ఇక్కడ ఒక్కటి అర్థం కావట్లేదు. అదేంటి అంటే హైదరాబాద్ మెట్రో రైల్పై ఫ్రమ్ 2021 to 24 2021 to 2024 హైదరాబాద్ మెట్రో ట్రైన్ పైన అండ్ లోపల అండ్ అట్లాగే మెట్రో స్టేషన్స్ లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ అయితే పెట్టి మెట్రో ట్రైన్ పైన కానీ, మెట్రో లోపల కానీ, ట్రైన్ లోపల కానీ అండ్ స్టేషన్ లో కానీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ అయితే పెట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. 1:bet అని చెప్పి, ఫెయిర్ ప్లే అని చెప్పి, 777 అని చెప్పి. అవి కూడా నేను ఈ వీడియోతో పాటు మీకైతే ఆ వీడియో బైట్స్ కూడా నేను జాయిన్ చేస్తా, చూడండి అవి కూడా. ఎందుకు కేసు అన్నారు వాళ్ళందరి మీద కూడా ఇదే సెక్షన్స్ కింద కేసు పెట్టాలా వద్దా? సో వీళ్ళ మీద పెట్టినప్పుడు వాళ్ళ మీద కూడా పెట్టాలి ప్రమోట్ చేశారు. అవును, ఒక వ్యక్తి తప్పు చేస్తే వ్యక్తి మీద కేసు పెడతాం. అదే ఒక సంస్థ తప్పు చేస్తే సంస్థ యొక్క యాజమాన్యం మెట్రో ట్రైన్ మీద పెద్ద పెద్ద బ్యానర్లు వేసి 1xbet అని, మెట్రో రైలు లోపల ఆడండి గెలవండి అని ఫెయిర్ ప్లే యాడ్స్ డిస్ప్లే చేసి, 777 అనే జాబ్ కార్డ్ పెద్ద పెద్ద హోల్డింగ్లు పెట్టి డిస్ప్లే చేశారే, ఇది ప్రమోషనా కాదా? సో మరి వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకు, మరి మెట్రో మీద ఇంత పెద్ద హోర్డింగ్స్ పెట్టి ఇది చేసారు, ప్రమోట్ చేశారు అంటే మెట్రో ఎక్కే దాంట్లో ఇంతమంది ఆడుంటారు. మరి అట్లానే మెట్రో ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చైర్మన్ అండ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసెస్ ఫైల్ చేయాలి కదా. సో వాళ్ళు ఎవరు అని చూస్తే ఐవిఆర్ రెడ్డి సమ్ మెట్రోకి సంబంధించిన అతను, సమ్ బోర్డ్ ఆఫ్ ఐవిఆర్ రెడ్డి అని చెప్పి అతను దీనికి మేనేజింగ్ డైరెక్టర్. ఇంకా చైర్పర్సన్ కానివ్వండి, లేకపోతే ఇంకా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ వీళ్ళలో దీంట్లో ఉన్నారు. అది మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. నేను వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ కొన్ని చెప్పదలుచుకుంటా, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో ఆ పేర్లు అయితే నేను చెప్పట్లే. కానీ ఏంటి అంటే మన తెలంగాణకు సంబంధించిన స్పెషల్ సిఎస్ అంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ కానీ, లేదా తెలంగాణ స్టేట్ కి సంబంధించిన డీజీపీ గారు కానీ, లేదా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దాంట్లో డైరెక్టర్స్ లో ఉన్నారు. మరి ఇంత పెద్ద యాడ్ ఒక మెట్రో ట్రైన్ పైన అండ్ మెట్రో స్టేషన్స్ లో జరుగుతూ ఉంటే, ప్రమోషన్ జరుగుతూ ఉంటే మెట్రో పైన మీరు ఏం చేస్తున్నారు సార్? నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు అందరి మీద కేసెస్ ఫెయిల్ అవుతున్నాయి. అట్లా అని చెప్పి మీ మీద కేసు పెడతా అంటే ఏ స్టేషన్ లో తీసుకోరు, ఎవ్వరు తీసుకోరు. అండ్ సిట్ కూడా మీ మీద కేసెస్ అయితే ఫైల్ చేయాలి కదా మరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా. ఎందుకంటే ఇప్పుడు ఆహా మీద కేసు ఫైల్ చేసారు, ఆహా ప్రమోట్ చేసింది అని చెప్పి. మరి మెట్రో పైన ప్రమోట్ చేయడం కూడా తప్పే ఎక్కడైనా. చట్టం అనేది అందరికీ ఒకటే వర్తిస్తుంది ఇక్కడ ఇండియాలో. కాబట్టి మీ మీద కూడా కేసెస్ ఫైల్ చేయాలి. కానీ మీ మీద ఇప్పుడు దాకా కేసు ఫైల్ అయినట్టు ఇక్కడ లేదు. అండ్ ఇప్పటిదాకా మనం చూసిన బెట్టింగ్ యాప్స్ ఒక ఎత్తు, ఈ 1:bet లేదా ఇంకోటి
ఫెయిర్ ప్లే అని చెప్పి, లేదా బిగ్ డాడీ క్యాసినో అని చెప్పి, అండ్ లేదా ఇంకోటి 777 అని చెప్పి ఇంకోటి, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా బెట్టింగ్ యాప్స్ చెప్పుకుంటూ పోతే. సో కానీ నిన్న అమెజాన్ ఎక్స్పోజ్ చేసి యాప్ అయితే మరీ దారుణంగా పెట్టిరు వాళ్ళు. ఏంది అంటే యూస్ సెంటిమెంట్ ని యూజ్ చేసుకొని పెట్టిరా లేకపోతే ఇంకేమనుకొని పెట్టిరు నాకైతే అర్థం కావట్లే. వెంకటేశ్వర స్వామి పేరు మీద బెట్టింగ్ యాప్ ఏందన్న నాకు అర్థం కావట్లే. గోవింద బెట్టింగ్ యాప్ అసలు ఏం జరుగుతుందన్న, ఇక్కడికి వెళ్తుంది ఇండియా, నాకు అర్థం కాక అడుగుతున్నాను. అండ్ అట్లానే ఈ గోవింద బెట్టింగ్ యాప్ ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లోజ్ చేయాలని చెప్పి నేనైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కానీ, అండ్ హోమ్ మినిస్టర్ అనిత మేడం గారిని కానీ, అండ్ ఇక్కడ మన మినిస్టర్ నారా లోకేష్ గారిని కానీ, అండ్ ఎండోమెంట్ మినిస్టర్ అన్నం నాగేందర్ సార్ గారిని కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీరు అందరూ తలుచుకుంటే ఈ యాప్ అనేది, ఈ వెబ్సైట్ అనేది 2 minutes లో బ్యాన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇన్ని కేసెస్ ఫైల్ అవుతున్నాయి తెలంగాణలో కానివ్వండి, లేకపోతే ఏపీలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, తెలుగు స్టేట్స్ లో. కానీ ఈ రోజుకి బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ఎట్లా ఓపెన్ అవుతున్నాయి అనేది నాకున్న డౌట్, ఫస్ట్ డౌట్. అంటే కేసెస్ నమోదు చేయడమేనా పోలీసు వాళ్ళ పని, ఈ బెట్టింగ్ ఆపడం కాదు, అంతేనా? ఇంకోటి, అసలు ఇంత అమౌంట్, అసలు బెట్టింగ్ యాప్స్ మీద ఇంత అమౌంట్ అంటే కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఇదైతే జరుగుతుంది, ట్రాన్సాక్షన్స్ కుంభకోణం జరుగుతుంది. సో ఈ పైసలు ఎక్కడికి పోతున్నాయి అనేది ఎవరు చూడట్లేదు. ఖాళీ ఇన్ఫ్లుయెన్సర్స్ ని పిలుస్తున్నారు, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అండ్ పంపించేస్తారు. వాళ్ళకి అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అవి దొరకట్లేదు. ఎందుకు దొరుకుతాయి సార్ నాకు అర్థం కాదు. హవాలా రూపంగా మనీ ఇస్తుంటే ఇంకెందుకు దొరుకుతాయి? అది మీకు తెలియదా? బయట ఎవరికి తెలియదా? లేకపోతే నాకు తెలియదా? గవర్నమెంట్కి తెలియదా? చెప్పండి సార్. సో వీటన్నిటి మీద కూడా మీరు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ సార్.